ఈ సందర్భంలో మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేయనా? న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము మొదటిలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది చూడండి. దేవుడు తన బిడ్డలను ఎందుకు శ్రమ గుండా నడుపుతాడో, ఎందుకు శ్రమని అనుమతిస్తాడో ఒకసారి చూద్దామా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ మాట. ఇశ్రాయేలులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని శోధించి ఇశ్రాయేలుల తరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయు నేర్పినట్లు యెహోవా శత్రువుని ఆ ప్రాంతంలో ఉండనిచ్చెను. చాలామంది వారి యొక్క విశ్వాస జీవితాన్ని అవిశ్వాసంలో నెట్టుకోవటానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? వీళ్ళు ప్రార్థన చెయ్యగానే సాత్రగడి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయగానే గొప్ప కార్యాలు జరిగిపోవాలి. అక్కడ చూడండి, ఒక మాట ఎంత అందంగా రాయబడి ఉందో. ఏమనుంది అక్కడ? ఇశ్రాయేలులట ఏ దేశంలో అయితే స్వతంత్రించుకున్నారో ఆ దేశంలో శత్రువులను దేవుడు సంపూర్తిగా నాశనము చేయలేదంట. కారణం ఏంటి తెలుసా? తరము తర్వాతి తరము వచ్చిన తర్వాత వారికి యుద్ధములంటే ఏంటో తెలియకపోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఒక్క యుద్ధం వారికి ఎదురైతే వారు యుద్ధము చెయ్యాలి అనే ఉద్దేశమును మానేసి పారిపోవాలి, సంధి చేసుకోవాలి అని ఉద్దేశాలు కలుగుతాయేమో అని దేవుడు వారికి యుద్ధములు నేర్పినట్లు శత్రువుని వారి యుద్ధం వండనిచ్చాను. గమనించు, శత్రువు మీద పోరాటం చెయ్యలేకపోతే ఇక ఆత్మీయ పోరాటానికి విలువేముంది? నీ ఎదుటిగా వచ్చిన శత్రువును ఫుట్బాల్ ఆడుకోకపోతే నీ యొక్క విశ్వాస జీవితానికి అర్థమేముంది? శత్రువుని చూసి పారిపోతున్నావా? దేవుడే నీ శత్రువుని నీ ముందు పెట్టాడు. ఆ శత్రువుని ఆత్మశక్తితో నీవు ఎదుర్కోవాలి. ఆ శత్రువుని నీ ప్రార్థన శక్తితో ఎదుర్కోవాలి నువ్వు. అందుకు నీ ఎదుట శత్రువుని పెట్టాడు దేవుడు. ఒకవేళ పరలోకం నుంచి పిలుపు వచ్చేసింది, ఆ తర్వాత శత్రువుని ఏమీ చేయలేవు. కాదు, దేవుడు రాకడొచ్చేసింది, ఆ తర్వాత శత్రువుని ఏమీ చేయలేవు. ఇప్పుడు మాత్రమే ఇదే సరైన టైము. దొరికిన ఫుట్బాల్ ఆడే. అధైర్యపడకు, భయపడకు. దేవుడే నీ ఎదుట యుద్ధాలను పెట్టాడు. నీ చేత యుద్ధం చేయించాలనే, యుద్ధంలో నీవు గెలవాలనే, యుద్ధంలో గొప్ప కార్యములు చూడాలని దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.